సో ఇందులో కంప్లీట్ వీడియో క్లాసెస్ వస్తాయి, మెటీరియల్స్ వస్తాయి, ప్రింట్ చేసుకోవచ్చు, స్లైడ్స్ వస్తాయి, వాటిని రివైజ్ చేసుకోవచ్చు ఈజీగా. టేబుల్స్ అనేవి లాస్ట్ లో వేయడం జరిగింది, నేను స్క్రీన్ పైన చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరిగింది 3x డిఫికల్టీతో. డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు డెస్క్టాప్ లో అంటే కంప్యూటర్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ చూసుకోవచ్చు, మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ప్రింటబుల్ పీడిఎఫ్స్ ఇస్తాము. 2 years వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎగ్జామ్ ఎక్స్టెండ్ అయితే కోర్స్ కూడా మీకు ఎక్స్టెండ్ అవుతుందండి. కంప్లీట్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 కి సంబంధించి గ్రేడ్ 1 7 పోస్టులు, గ్రేడ్ 3 104 పోస్టులు, ఈ రెండిటికి కూడా ఇదే కోర్స్ అండి. విడిగా మీకు కొనాల్సిన పని లేదు. ఇందులో ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తే అవి కూడా మీకు క్లాసెస్ లాగా యాడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ మన కోర్సులోంచి రిఫ్లెక్ట్ అవుతాయి. 90% ఆఫ్ క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి హిందూ ఫిలాసఫీకి సంబంధించి. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ 2025 లో రిలీజ్ కాబోతుంది. ఆ ఎగ్జామ్ కోణంలో హనుమాన్ జయంతిని మనం చూద్దాం. హనుమాన్ జయంతి కోసం తెలుసుకుందాం అండి. సో ఈ ఫెస్టివల్ కోసం ఏంటి, ఎలా జరుపుకుంటాం అన్ని కూడా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఇస్తానన్నమాట. మన హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన పండుగల్లో ఇది ఒకటి. సో ఇది హనుమంతుల వారి జన్మదినంగా దీన్ని మనం జరుపుకుంటాం అన్నమాట. హనుమాన్ జయంతి అంటే హనుమంతుల వారి జన్మదినంగా దీన్ని జరుపుకుంటాం. సో ఈ పండగకి సంబంధించి హనుమంతుల వారికి సంబంధించి ఎటువంటి పురాణ గాథలు ఉన్నాయి, రామాయణంలో ఇతని రోల్ ఎలాగుంది, పూజా విధానం ఎలా చేయాలి ఈ పండగ రోజు అనేది మొత్తం ఈ వీడియోలో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా, మీ ఎండోమెంట్ ఎగ్జామ్ కూడా క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఈ టాపిక్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. సో హనుమాన్ జయంతి యొక్క ప్రాముఖ్యత ఏంటి? హనుమాన్ జయంతి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగ. హనుమంతుల వారి జన్మదినాన్నే జరుపుకుంటాం మనం. పరీక్షల్లో ఏ విధంగా మనకి యూజ్ అవుతుందండి, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో ఫెస్టివల్స్ అని మీకు ఇవ్వడం జరిగిందండి. ఆ ఫెస్టివల్స్ లో భాగంగా ఇందులోంచి క్వశ్చన్స్ అనేవి రావచ్చు అనమాట. ఈ పండుగ సాధారణంగా చైత్రమాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారనమాట. చైత్రమాసం అంటే ఏంటండి, మార్చ్ టు ఏప్రిల్లో ఈ చైత్రమాసం అనేది వస్తుందన్నమాట. జనరల్లీ నార్త్ ఇండియాలో ఈ చైత్రమాసంలో జరుపుతారండి. అదే మన సౌత్ ఇండియా మోస్ట్లీ తెలుగు రాష్ట్రాల్లో అయితే వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి నాడు ఈ పండుగని జరుపుకుంటాం అనమాట. ఎప్పుడు జరుపుకుంటాం అండి, మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ఉందో ఈ హనుమాన్ జయంతిని ఈ రోజు అంటే వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి నాడు జరుపుకుంటాం. దశమి అంటే తిథి అండి, మనకిది తిథి, మన తెలుగు క్యాలెండర్ లో డేట్ అనుకోండి. ఈ తిథి అడుగుతారు అనమాట, మనకి ఈ డేట్ కూడా అడుగుతారు, ఏ మంత్ అని కూడా అడుగుతారు. వైశాఖ మాసం ఏ రోజైనా పడవచ్చు, అది ఏ రోజున పడితే ఆ రోజున మాత్రమే దీన్ని మనం జరుపుకుంటాం. వైశాఖ మాసంలో కృష్ణపక్షం దశమి నాడు హనుమంతుల వారి జయంతి అనేది జరుపుకుంటాం అనమాట. హనుమంతుల వారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించారు. ఈ పూర్వభద్ర నక్షత్రము మరి ఈ వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో ఉన్న దశమి ఏదైతే ఉందో ఈ రెండు మ్యాచ్ అయినప్పుడే ఇతని పుట్టినరోజు అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ అండి. ఆప్షన్స్ లో మీకు చైత్ర మాసం అయినా ఇవ్వచ్చు, వైశాఖ మాసం అయినా ఇవ్వచ్చు, ఈ రెండు కూడా ఇవ్వరు. సో ఏదో ఒకటే రైట్ అవుతుంది. సో దానికి అనుగుణంగా మీరు పెట్టాలి. హనుమంతుల వారి జననం ఏదైతే ఉందో ఏ విధంగా జరిగింది, హనుమంతుల వారి జననం ఏ విధంగా జరిగింది? పురాణాల ప్రకారం హనుమంతుల వారి తండ్రి ఎవరంటే వాయుదేవుడు అండి. ఎవరండి? హనుమంతుల వారి తండ్రి వాయుదేవుడు అనమాట. సో హనుమంతుల వారి తండ్రి వాయుదేవుడు, తల్లి అంజనాదేవి అండి. తల్లి అంజనాదేవి అనమాట. ఈవిడ ఒక శాపం వల్ల వానర రూపంలో జన్మిస్తుంది అనమాట. ఈవిడకు ఒక శాపం ఉంటదండి. ఆ శాపం వల్ల వానర రూపంలో ఈవిడ జన్మించడం జరుగుతుంది. జనరల్లీ హనుమంతుణ్ణి శివుని అవతారంగా భావిస్తారండి. హనుమంతుణ్ణి జనరల్ గా శివుని అవతారంగా భావిస్తారు. శ్రీరాముడు ఎవరైతే శ్రీ మహావిష్ణువు శ్రీరాముని అవతారం ఎత్తుతాడండి. ఎత్తితే శ్రీ మహావిష్ణువుకి శివుడు హనుమంతుడి రూపంలో సేవ చేసుకోవడానికి జన్మించాడు అని చెప్తారనమాట. హనుమంతుడి గొప్పతనాన్ని చూద్దామండి. అపారమైన శక్తి కలిగిన వాడు, లంకా నగరాన్నే దహించిన వాడు, సముద్రాన్నే పూర్తిగా లంఘించిన వాడు, సంజీవిని పర్వతాన్ని తెచ్చి మోసుకొని వచ్చి లక్ష్మణుణ్ణి కాపాడినటువంటి వాడు. సో అతనే హనుమంతుడు అనమాట. ఇతనికి శ్రీరాముని పట్ల ఉన్న భక్తి నిష్ఠ చూస్తే రామభక్తులకు ఆదర్శంగా ఉంటుందండి. సో ఇతనికి చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి అనమాట. వేదాలు శాస్త్రాల్లో ఇతను నిష్ణాతుడు. సూర్య భగవానుడి వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్.
ఎవరి వద్ద విద్యాభ్యాసం చేశాడు హనుమంతుడు అని క్వశ్చన్ వస్తుంది. సూర్య భగవానుడి వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఈ పండుగకి సంబంధించి మనం పురాణ నేపథ్యం అనేది తెలుసుకోవాలండి. పూజా విధానం ఎలా ఉంటది, భక్తుల యొక్క ఆచారాలు కూడా చూడాలన్నమాట. పరీక్షల్లో కూడా మనకి ఈ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఒకసారి గోత్రూ చేద్దాం. ఈ పండుగ విశేషాలు ఏంటో చూద్దాం. పురాణ నేపథ్యం గనక మనం తీసుకున్నట్టయితే హనుమంతుడు రామాయణంలో శ్రీరాముడికి పరమ భక్తుడు, అది మనకు తెలిసిందే. వానర సేనకు కూడా ఇతనే నాయకుడు. పండగల్లో ఏం చేస్తారండి, ఈ పండగ వచ్చినప్పుడు ఉపవాసం చేసిన వాళ్ళు ఉంటారు, హనుమాన్ చాలీసా పఠనం చేసిన వాళ్ళు ఉంటారు. హనుమాన్ చాలీసా రచించింది ఎవరో కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇది క్వశ్చన్ వస్తుందండి, హనుమాన్ చాలీసాని రచించిన వారు ఎవరు అనే క్వశ్చన్ వస్తుంది. ఏదైనా హనుమంతుల వారి దేవాలయాన్ని కూడా దర్శించుకుంటాం అనమాట ఈ పండగలో. హనుమంతుల వారికి పూజ విధానం ఏంటంటే సింధూరం చాలా ఇంపార్టెంట్. సింధూరంతో అతనికి పూజిస్తారనమాట. పుష్పాలు, లడ్డూలు ఇవన్నీ కూడా సమర్పించి హనుమాన్ చాలీసా లేదా సుందరకాండని పారాయణం చేస్తారు. రామాయణంలో ఒక కాండం అనమాట ఇది. సో ఈ విధంగా ఉంటుంది. సో సింధూరం యొక్క ఇంపార్టెన్స్ ఒక కథ రూపంలో నేను ఎంసీక్యూలో ఇచ్చానండి, అది చెప్తాను మనం వెళ్ళే కొద్దీ. సో ఎగ్జామ్స్ పరంగా మనకి ఏం రావచ్చు, క్వశ్చన్స్ ఏం రావచ్చు. తిథి ఆల్రెడీ మనకు చెప్పాను, ఏ డేట్ నా ఇతను జన్మించారు, ఏ మాసంలో జన్మించారు అనే క్వశ్చన్ వస్తుంది. పురాణ కథల్లో ఎటువంటి రోల్ ఉంది, రామాయణంలో ఎటువంటి రోల్ ఉంది, ఇదంతా కూడా క్వశ్చన్స్ వస్తాయండి. డిఫరెంట్ ఆలయ సాంప్రదాయాల మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. ముఖ్యాంశాలు ఏంటి, హనుమంతుడి జననం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, తల్లిదండ్రులు ఎవరు, ఇతని శక్తులు ఏంటి, రామాయణంలో పాత్ర ఏ విధంగా ఉంటుంది. సో డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. హనుమాన్ జయంతి ఏ మాసంలో జరుపుకుంటాము, చైత్ర మాసం నార్త్ ఇండియాలో, వైశాఖ మాసం సౌత్ ఇండియాలో, ఎస్పెషలీ ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి నాడు మనం ఈ హనుమాన్ జయంతిని జరుపుకుంటాం అనమాట. హనుమాన్ చాలీసా రచయిత ఎవరు, హనుమాన్ చాలీసాని రచించినది ఎవరు అనే క్వశ్చన్ వస్తుందండి. దీని ఆన్సర్ వచ్చేసి తులసీదాస్ అండి. రంబోలా దూబే, ఇతనికి ఇంకోనేమో రంబోలా దూబే అని కూడా అంటారు తులసీదాస్ ని. ఓకే, సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో జనరల్లీ కంక్లూజన్ ఏంటంటే చైత్ర పౌర్ణమి నాడు నార్త్ ఇండియాలో జరుపుకుంటాం, మనం వైశాఖ మాసంలో దశమి నాడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటాం. అపారమైన రామభక్తుడండి. సో ఈ పండగలో పూజ ఎలా చేస్తారు, ఏంటి, సింధూరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, తల్లిదండ్రులు ఎవరు, ఇలా ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇది మీకు ఏపీ ఈఓ ఎగ్జామ్ లో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. హనుమంతుల వారి ఆశీస్సులతో మీరు మీ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మిస్టర్ కాంపిటేటివ్ తరపు నుంచి కోరుకుంటున్నానండి. జై హనుమాన్. ఇప్పుడు డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి మనకి దీనికి సంబంధించి. ఆ క్వశ్చన్స్ ని ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హనుమంతుడు ఎవరికి పరమ భక్తుడు? చాలా ఈజీ క్వశ్చన్. శ్రీరాముల వారికి పరమ భక్తుడు అండి. ఇది ఆప్షన్స్ కూడా చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, హనుమాన్ జయంతి ఏ మాసంలో జరుపుకుంటాం? ఇక్కడ నేను చెప్పాను కదా, రెండు ఉన్నాయి, చైత్ర మాసం మరియు వైశాఖ మాసం. చైత్ర మాసంలో నార్త్ ఇండియాలో, వైశాఖ మాసంలో మనకి తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటాం అనమాట. హనుమంతుల వారి తల్లి పేరేంటి? ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అన్ని కూడా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అంజనీదేవి అండి ఆన్సర్, తల్లి పేరు అంజనీదేవి అనమాట. హనుమాన్ జయంతి నాడు భక్తులు ఏ గ్రంథాన్ని పఠిస్తారు? భగవద్గీత కాదు, హనుమాన్ చాలీసా అవును, విష్ణు సహస్రనామం కాదు, రామాయణం మొత్తం కాదు, హనుమాన్ చాలీసాని పఠిస్తారండి. హనుమాన్ చాలీసాని రచించింది ఎవరు? తులసీదాస్. హనుమంతుడు దేనికి ప్రతీకగా భావిస్తారు? జ్ఞానం మరియు శాంత, బలం, భక్తి మరియు ధైర్యమా, ధనం మరియు సంపద, కళ లేదా సౌందర్యమా? బలం, భక్తి మరియు ధైర్యం అండి ఆన్సర్ అది. సో ఇప్పుడు సింపుల్ క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ లెవెల్ కొంచెం టఫ్ వర్ క్వశ్చన్స్ ని మనం చూద్దాం. రామాయణంలో హనుమంతుడు ఏ సంఘటనలో సీతాదేవికి మొదటిసారి కలిశాడు? సీతాదేవిని మొదటిసారి హనుమంతుడు ఏ సందర్భంలో కలిశాడు? ఏ సందర్భంలో కలుస్తాడండి? మీరు సినిమాలు చూసే ఉంటారు, మన కోర్సులో ఎన్రోల్ అయిన వాళ్ళైతే మీకు ఆల్రెడీ ప్రెజెంటేషన్ వేసి క్లియర్ గా ఒక పిక్చర్ పెట్టి మరీ చెప్పామండి. సో దీని ఆన్సర్ వచ్చేసి పాజ్ చేసి మీరు ఆన్సర్ ఇవ్వండి, కింద కామెంట్ బాక్స్ లో మీరు ఆన్సర్ మెన్షన్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి సుందరకాండలో, లంకలో, అశోకవనంలో కలుస్తాడండి. హనుమంతుడు సీతాదేవిని సుందరకాండలో, లంకలో అశోకవనంలో కలుస్తాడు. హనుమంతుడు ఏ దేవుని అంశంగా పరిగణించబడతాడు? ఇంద్రుడా, వాయుదేవుడా, అగ్నిదేవుడా, వరుణుడా? వాయుదేవుడి అంశగా పరిగణించబడతాడు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చూడండి. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతునికి సమర్పించే సింధూరం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
సింధూరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? శ్రీరాముని ఆరోగ్యం కోసం సీతాదేవి సింధూరం ధరించి కథతో ముడిపడి ఉంది. ఆ కథతో ముడిపడి ఉందన్నమాట. ఏంటి? సీతాదేవి శ్రీరాముడు ఆరోగ్యం కోసం సింధూరం పెట్టుకుంటది అనమాట. ఆ కథతో రిలేటెడా, లేదంటే హనుమంతుడు సింధూర రంగును ఇష్టపడతాడని భావిస్తారా, సింధూరం శక్తి మరియు ధైర్యాన్ని సూచిస్తుందని దాన్ని సమర్పించుకుంటారా, ఇది ఒక సాధారణ సంప్రదాయం మాత్రమే, ప్రత్యేకత ప్రాముఖ్యత ఏమీ లేదా? ఈ 4 ఆప్షన్లు మీరు ఆలోచించి మీరు ఆన్సర్ పెట్టండి. ఆన్సర్ వచ్చేసి శ్రీరాముని ఆరోగ్యం కోసం సీతాదేవి సింధూరం పెట్టుకుంటదండి. సింధూరం అనేది పెట్టుకుంటది అనమాట. అప్పుడు హనుమంతుల వారు ఏం చేస్తారంటే, సీత తన నుదిటిపై వేసుకున్న సింధూరంను తన భర్త శ్రీరాముడి పట్ల భక్తికి చిహ్నమని, ఆయన ఆరోగ్యం కోసమని పెట్టుకుంటది అనమాట సీతాదేవి. హనుమంతుడు సీత నుండి తెలుసుకుంటాడు ఏమని, ఆయన ప్రాణాలు కాపాడాలంటే ఈ సింధూరం ఉండాలని. సీతాదేవి పెట్టుకుంటది, ఆయన ఆరోగ్యం కోసం పెట్టుకుంటుంటది అనమాట. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు, దాని మొత్తాన్ని కూడా తన శరీరం పై పూసుకుంటాడు. దీని ద్వారా ఏం తెలియజేస్తున్నారు? రాముడి పట్ల అతనుకున్న అపారమైన భక్తిని అతను తెలియజేస్తున్నారు అనమాట. రాముడు క్షేమాన్ని కూడా అతను కోరుకుంటున్నాడని తెలియజేస్తున్నాయి. సో ఇది స్టోరీ. హనుమంతుడు రామాయణంలో ఏ సమయంలో తన అసాధారణ శక్తులను మర్చిపోయాడు మరియు ఎవరు ఆయనకి అవి గుర్తు చేశారు? ఏ సమయంలో మర్చిపోతాడండి? ఆప్షన్స్ చూడండి, ఒకసారి గోత్రు చేయండి, మీరు చదవండి, ఆన్సర్ పెట్టండి. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండి. జాంబవంతుడు గుర్తు చేస్తాడండి. ఎప్పుడు మర్చిపోతాడు? సీతని వెతకడానికి సముద్రం దాటే సమయంలో అతని శక్తిని అతను మర్చిపోతాడు అనమాట. సీతాదేవిని వెతకడానికి వెళ్ళడానికి సముద్రం దాటాలి, దాటి లంకకు వెళ్ళాలి, అప్పుడు మర్చిపోతాడు. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండి. హనుమాన్ జయంతి రోజున సుందరకాండ పారాయణం ఎందుకు ముఖ్యమైనది? హనుమాన్ జయంతి రోజు సుందరకాండ పారాయణం ఎందుకు ముఖ్యమైనది? ఇది హనుమంతుని జన్మదిన కథను వివరిస్తుంది. ఇది హనుమంతుని శక్తి, భక్తి మరియు ధైర్యాన్ని వర్ణిస్తుంది. ఇది శ్రీరాముని జన్మ వృత్తాంతాన్ని చెబుతుంది. రావణుని ఓటమిని వివరిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి బి అండి. హనుమంతులు వారి శక్తి, భక్తి మరియు ధైర్యాన్ని ఇది వర్ణిస్తుంది అనమాట. సో దట్స్ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మా ఎఫర్ట్ ని కనుక మీరు గుర్తించినట్టయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇమీడియట్ గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసేటటువంటి ఈ కంటెంట్ వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్ కి డైరెక్ట్ గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసి మీరు డైరెక్ట్ గా బిట్స్ ఏమైనా దీని ద్వారా కవర్ అయితే ఎగ్జామ్ లో మీకు 100% యూస్ఫుల్ ఉంటుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి? ఈ కోర్సులో స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.